దేవునికి మహిమ కలుగునుగాక. అందరి బిగ్గరగా స్తోత్రాలు చెబుదామా. ఈ 40వ రోజు దేవుని సముఖములో దేవుడు మనకు అందిస్తున్నటువంటి వాక్యము పునరుద్ధానుడైన యేసు ప్రభువారి కోసము మనం ఈ రాత్రి నేర్చుకోబోతున్నాం. దేవునికి బిగ్గరగా స్తోత్రము చెబుదామా. హల్లెలూయా. మనందరికీ తెలుసు, యేసు ప్రభువారిని సిలువలో ఆయన ఇంచుమించు 9 గంటల వేళ ఆయనని సిలువ వేస్తే మధ్యాహ్నము ఇంచుమించు 3 గంటల వరకు, అంటే 6 గంటలు ఆయన సిలువలో వేలాడి చివరిగా మరణించి తన ఆత్మను దేవునికి అప్పగించారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమి జరిగిందో మనందరూ చాలాసార్లు విన్నాం, నేర్చుకున్నాం. అరిమతయ యోసేపు అనే ఒక వ్యక్తి ఒక అధికారంలో ఉన్నాడు. ఆయన యేసు ప్రభువారి రహస్యముగా వెంబడించిన శిష్యుడు. ఆయనకు దేవుడిచ్చిన ప్రవచనం ప్రకారంగానే దేవుడు అతని ఒక ధనవంతుడిగా ఉన్నాడు. అతడు కలిగిన తను తలుచుకున్న ఒక సమాధి కూడా దేవునికి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా తెగించి క్రీస్తు దేహాన్ని తన సమాధిలో ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతగా ఆయన చేసిన తర్వాత ఆ సమాధిని ఎంతగా భద్రం చేశారంటే అక్కడ రాయబడింది, చాలా సైనికులు దాన్ని కాపలా కాస్తారు. పెద్ద బండను ఆ సమాధి చేసిన ఆ గుహలో దానికి దాపుగా ఏం పెట్టారంటే పెద్ద బండరాయి పెట్టారు. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి చేత ముద్ర వేయించి, స్టాంప్ వేయించి, గొలుసులతో దాన్ని పూర్తిగా కట్టి, ఎంతంటే ఎందుకు దాన్ని అంతగా భద్రం చేశారు? ఆయన చనిపోయారు కదా. చనిపోయిన వ్యక్తిని అంతగా భద్రం చేయాలా అంటే ఎందుకు అంతగా వారు భద్రం చేయాల్సి వచ్చింది అనేది మనం చూస్తే యేసు ప్రభువారు చాలాసార్లు మాట చెప్పారు. ఏంటి ఆ మాట? యోహాను సువార్త 2వ అధ్యాయము, అందరూ తెరవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనము తర్వాత 21వ వచనం నుంచి కూడా చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 చదివిన తర్వాత 21వ వచనం కూడా చదవండి. యేసు ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. 20 కూడా చదవండి. 20 కూడా చదవండి. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు దీన్ని 3 దినాల్లో దాన్ని లేపుదువా అని అనిది. అయితే యేసు ప్రభువారు చెప్పిన మాట దేనికోసము? అయితే ఆయన తన శరీరము అను దేవాలయము గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని దగ్గరగా స్తోత్రము చెబుదామా. అంటే సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున ఆయన లేస్తారని ముందుగానే ఆయన ఏం చెప్పారు? భవిష్యత్ ఎరిగిన వాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ప్రపంచంలో ఏ మానవుడైనా అలా చెప్పగలడా? నేను ఎప్పుడు పుట్టాలో, ఎవరి గర్భంలో పుట్టాలో, ఏ ఊరిలో పుట్టాలో, ఎప్పుడు మరణించాలో, ఎప్పుడు తన ఆత్మ అప్పగించాలో, మళ్ళీ ఎప్పుడు తిరిగి లేవాలో కూడా ముందు ఎరిగిన వాడు యేసు ప్రభువారు మాత్రమే. ఆ యేసు ప్రభువారు చెబుతున్న మాట, ఈ దేవాలయం పడగొట్టు. ఏ దేవాలయం అనుకున్నారు వారందరూ కూడా? యూదులంటే సొలొమోను కట్టించిన దేవాలయం అనుకున్నారు. 46 సంవత్సరాలు దానికి ప్రయాసపడ్డారు. ఆ దేవాలయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎన్ని సంవత్సరాలు కట్టిన ఈ దేవాలయం నువ్వు 4 రోజులు 3 రోజుల్లో తిరిగి లేపేస్తావా? అంత ధైర్యం నీకుందా అన్నట్టుగా మాట్లాడితే వారికి ఏమర్థమైంది? భౌతికమైన దేవాలయం గురించి వారు అర్థం చేసుకున్నారు. కానీ యేసు ప్రభువు ఏమన్నారు? ఈ దేవాలయం అని తన శరీరం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ శరీరమును చంపండి, మళ్ళీ తిరిగి నేను లేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక అని యేసు క్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను,
అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి జన్మను గురించి ఎవరు ఈ భూమి మీదకు వార్త చెప్పారు? దేవుని దూతలు వచ్చి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే యేసు ప్రభు వారి యొక్క రాక, మొదట రాక ఎవరికి తెలియపరచబడింది? దూతలకు. కానీ యేసు ప్రభు వారి మరణము గురించి దేవుడు దూతలకు అప్పగించలే. ఆ పని ఎవరికి అప్పగించాడు? ఆయన శిష్యులకు, ఒక స్త్రీకి, మగ్దలేన మరియ అనే స్త్రీకి దేవుడు తన బాధ్యత అప్పగించాడు. ఏమన్నాడు ఆయన? నేను గలిలయకి వస్తున్నాను, అక్కడ రమ్మని చెప్పిన శిష్యులందరినీ అని ఎవరికి ప్రకటించమన్నాడు? ఆయన ఒక స్త్రీని చెప్పమని ఆయన ప్రకటించమన్నప్పుడు ఆమె ప్రకటించింది. దేవునికి స్తోత్రం. నేనేం చెప్పదలుచుకున్నానంటే, పునరుద్ధానము గురించి చెప్పాల్సిన సువార్త మనం చెప్పాల్సి ఉంది. ఆయన జనము గురించి చెప్పడం అనేది దూతలు చెప్పారు ఆల్రెడీ. మనము కూడా అనేక ప్రాంతాల్లో పలు రీతులుగా సువార్త ప్రకటిస్తున్నాం. కానీ ఆయన జన్మము కంటే ప్రాముఖ్యమైనది ఆయన మరణము, ఆయన పునరుద్ధానము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పునరుద్ధానము అనేది విశ్వాసికి ఒక పునాది లాంటిది. ఇంటికి పునాది లేకపోతే ఇల్లు ఎలాగైతే కూలిపోతుందో, క్రీస్తు ఈ లోకంలో జన్మించారు అనేది ఎంత ప్రాముఖ్యమో, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించారు అనేది ఎంత ప్రాముఖ్యమో, యేసు ప్రభువు మన కోసం మరణించారు అని చెప్పడం ఎంత ప్రాముఖ్యమో, యేసు ప్రభువు తిరిగి లేవడం అనేది అంతకంటే గొప్పదైన ప్రాముఖ్యమైన విషయం ఇది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనంలో విశ్వాసికి పునాది అయినది పునరుద్ధానమని చాలా స్పష్టంగా పౌలు గారు అక్కడ రాయడం జరిగింది. అందుకు చదువుతారా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము 202వ పేజీ. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, చూడండి మాట, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది. అదేంటంట? పునాది, బేస్మెంట్. అది చాలా బేస్మెంట్. మనం చాలాసార్లు దేనికి విలువనిస్తుంటామంటే, తప్పుగా ఎవరు భావించొద్దు, యేసు ప్రభు వారి యొక్క జన్మను గురించి చాలా మనం మంచిగా ఆరాధిస్తాం, సంతోషంగా పాటలు పాడతాం, ఎక్కడ ప్రార్థన అయినా సరే చక్కగా వెళుతాం, సంతోషంగా సంబరాలుగా జరుపుకుంటాం. అది ఎంత విశేషమో ప్రియ దేవుని బిడ్డరా. అసలు పునరుద్ధానం అనేది చాలా విశేషమైనది. జన్మము కంటే, ఆయన జీవితము కంటే ఆయన మరణం ఎంత ప్రాముఖ్యమో, ఎంత జీవితంలో మరణం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనది పునరుద్ధానము. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? చనిపోయిన ఆయన తిరిగి లేచి మరెన్నడూ ఆయనకు మరణం ఉండకూడదు. దాని పేరే పునరుద్ధానం అంటాం. దేవునికి స్తోత్రము కలుగునగాక. అట్టి పునరుద్ధానం ఏంటది? ఇది పునాదిది. దేనికి పునాది? క్రైస్తవానికి పునాది మృతుల పునరుద్ధానము. యేసు ప్రభువారు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచారో, మనకి నిరీక్షణ ఏమిటంటే, మనము కూడా చనిపోయినను క్రీస్తునందున్న వారు శిక్షావిధి లేకుండా మనము కూడా ఆయన వాళ్ళు తిరిగి లేపబడతాము. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి ఆ మాట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. అందరూ తెరవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20-21 చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అంటే అర్థమేంటి? ఆయనట నిద్రించిన వారిలో, యేసు క్రీస్తు ప్రభువారు వీళ్ళు భూమి మీదకి రాకముందు అనేకులు నిద్రించారు. ఆదాము గారు మొదలుకొని దావీదు గారి వరకు, ఆఖరికి యేసు ప్రభువారు ముందు వరకు ఉన్న వారందరూ కూడా నిద్రించారు. కానీ మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మరి లాజరు కూడా సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడు అనవచ్చు. లాజరు సమాధిలో ఉన్నప్పుడు 4 రోజులు అయినప్పుడు యేసయ్య
మరలా ఆ వ్యక్తిని తిరిగి లేపారు. మరలా వ్యక్తి ఏమవుతాడు, కొన్ని సంవత్సరాలకి మరలా చనిపోతాడు. హిజ్కియా దేవుడు కృప బట్టి మరలా 15 సంవత్సరాలు ఆయుస్సు పొందుకున్నాడు, మరలా చనిపోతాడు. ఏలియా గారి కాలంలో కూడా కుమారుని దేవుడు బ్రతికించారు. ఏలియా చేసిన ప్రార్థన వల్ల విధవరాలు కుమారుడు స్వస్థపరచబడ్డాడు, బ్రతికించబడ్డాడు. మరలా ఏమవుతున్నా మనిషి మరలా చనిపోతున్నాడు. ఎలీషా గారి కాలంలో కూడా ఒక వ్యక్తిని దేవుడు బ్రతికించుకున్నారు. మళ్ళీ ఆ వ్యక్తి ఏమవుతాడు, సంవత్సరాల తర్వాత చనిపోతాడు. అలాగే ఒక అధికారి కుమార్తె కూడా చనిపోయింది. మళ్ళీ యేసు ప్రభువారు ఆమె నిద్రపోతుంది, మళ్ళీ తిరిగి ఆయన లేపాడు. అంటే చనిపోయిన వాడు నిద్రతో సమానం ప్రభు చెప్పి మళ్ళీ లేపినప్పటికీ మళ్ళీ వారికి ఏమొచ్చింది, మళ్ళీ మరణం వచ్చింది. కానీ యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరన్నాడు ఆయనకేమీ లేదు, మరణం లేదు. దాన్ని దేవుడు అన్నాడు పునరుద్ధానము అంటే అది యేసుకు మాత్రం సంబంధించింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా అంటే మొట్టమొదటి వారుగా లేచిన వారు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువారు మాత్రమే అని చెప్పారు. దేవుని దగ్గరగా స్తోత్రం చెబుదామా. ఆ తర్వాత చూడండి 21 చదవండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21 చదవండి. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందును అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఇది క్రైస్తవునికి ఉండాల్సిన నిరీక్షణ. దేవుని స్తోత్రం చెబుదామా. ముందు ఆయన ఎలాగైతే లేచి ఉన్నారో మనము కూడా ఆయనలో ఉన్నవారమైతే మనము తప్పనిసరిగా లేపబడతాం. ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఎంతమందికి నిరీక్షణ ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్య చనిపోయిన వాడు కాదు, సమాధిలో పెట్టబడినవాడు. అక్కడితో ముగింపు కాదు అది. ఆయన చనిపోయింది నిజమే, ఆయన సమాధి చేయబడింది నిజమే, ఆయన 3 రోజులు సమాధిలో ఉండడం నిజమే. కానీ ఆ సమాధి నుండిపోయిన ఆయన అక్కడలో ముగింపు అయిపోలే. సాతాను సంఖ్యలు గుర్తుకుంటున్నాడు, ప్రజలందరూ హేళన చేస్తున్నారు. కానీ చెప్పిన మాట ఏంటి? ఆయన చెప్పిన మాట ఏంటి? నేను తప్పకుండా 3వ దినమున లేస్తాను. ఆ మాట చెప్పినందుకే భయం వచ్చింది వాళ్ళకి. అందుకే సమాధికి ఏం చేస్తారు వాళ్ళంతాని? రేపటి రోజు చాలామంది ఏం చేస్తారు చెప్పడం, సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి సమాధులు అన్నీ శుభ్రం కడిగేసుకుంటారు. దేవుని బిడ్డలారా, నీకు నిజంగా నిరీక్షణ ఉంటే నువ్వు వెతకాల్సింది సమాధుల్లో కాదు, నీ హృదయంలో దేవుని వెతుకు. హల్లెలూయా. సమాధుల్లో మనం వెళ్ళక్కర్లేదు. ఇంకా మన దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు? అయినా లేచి ఉన్నాడు. మనమును మన పితరులైనను ఆయనలో నిద్రించిన వారైతే, ఆయనతో చివరి వరకు విశ్వాసం కాపాడుకుని నిద్రించిన వారైతే తప్పకుండా మనము ఆయన చూడబోతున్నాం. దేవుడికి బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆయన చెప్పిన మాట ఎందుకో. మత్తయి సువార్త 27వ అధ్యాయం, క్షమించండి 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 చదవండి. చదవమ్మా. 62 చదువుదాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు ఎవరిని పట్టుకు వంచుకుని అన్నారు వాళ్ళు? యేసుని పట్టుకుని తన వంచకుడు. ఆ వంచకుడు సజీవుడే ఉన్నప్పుడు అంటే బతికున్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? చూడండి, 3 దినములైన తర్వాత నేను లేచిదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి ఏ రోజు వరకు? 3వ దినము వరకు. ఏం చెప్పారట? 3వ దినము వరకు సమాధిని భద్రము చేసి ఆజ్ఞాపించమని ఎక్కడ పరిగెత్తారు? ఇప్పుడు పిలాతు దగ్గర పరిగెత్తారు.
ఎక్కడ పరిగెత్తారు? పిలాతు దగ్గర పరిగెత్తి, ఎదుగో ఆ వంచకుడు ఏం చెప్పాడంటే, బ్రతికున్నప్పుడు చెప్పిన మాట, నేను 3వ దినము తిరిగి లేస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి ఏం చేస్తావో తెలియదు, కానీ ఆ సమాధి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఆజ్ఞాపించు, సైకిల్ పెట్టించు, గొలుసుతో కట్టి పెట్టించు. చనిపోయిన సమాధికి నాకు తెలిసినంత భద్రత ఎవరికి ఉండదేమో, ఎవరికి ఉండదేమో. ఇంచుమించు 16 మంది కాపలా సైనికులు. దేనికి? బ్రతికున్న మనిషి కాదు, చనిపోయిన శవానికి, సమాధికి. ఎందుకు? 300 మంది లేస్తే అందరూ దేవుడికి నమ్మేస్తారు కాబట్టి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికైనా జరిగింది అలాగా? జరగదు, ఎవ్వరికి లేదు. అది వన్ అండ్ ఓన్లీ హిస్టరీ, చరిత్ర, అది యేసుకు చెందింది మాత్రమే. దేవుడికి బిగ్గరగా స్తోత్రం చెబుతాం. 16 మంది కాపలా కాశారు అక్కడ. రోమా గవర్నమెంట్ అంతా, అప్పటికి రోమా గవర్నమెంట్ ఉంది. చుట్టూ కాపలా ఏం చేశారు? గొలుసుతో కట్టించేశారు, ముద్ర వేయించారు. ఎన్ని దినాలంటే 3 దినాల వరకు కాపలా కాశారు. నిద్ర ఎప్పుడు లేకుండా అన్నం తినకుండా మరి కాపలా కాశారు. చివరికి ఏమైంది? చదవండి, ఆ తర్వాత చదవండి. 64 చదువుదాం. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయి ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతులలోండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచిన కంటే కడపడి వచ్చిన మరీ చెడ్డద ఉండునని చెప్పిరి. అందుకే పిలాతు, ఇవన్నీ ఎవరి దగ్గర అడుగుతున్నారు ఇప్పుడు? ఏ పిలాతు అయితే వీళ్ళు ఏ దోషం ఉంది, వీళ్ళు ఏ పాపం కనిపించట్లేదు, అప్పటికే పిలాతు భార్యకు కళ వచ్చింది. ఆ కల్లో అతడు నీతిమంతుడు, అతనిపై ఏమాత్రం చేయి పడకూడదు వీల్లేదని చెప్పారు. అప్పుడు ఏం చేశాడు ఆయన? చేతిలో నీళ్ళు వేసి కడిగేసుకుని, నాకు ఏ సంబంధము లేదు, ఈ నిర్దోషక రత్తు నేను చిందించలేను అని అప్పగించేశాడు ఆయన. ఇప్పుడు అదే పిలాతు దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు, పిలాతు అంటే ఒక మంచి అధికారంలో ఉన్నాడు అప్పటికే గవర్నమెంట్లో. ఎలాగైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ఎలాగుంటాయో శిక్ష విధించడానికి జైల్లో, అలా కోట్లు తిప్పుతున్నారు. యూదుల ద్వారా 3 నిందలు వచ్చినాయి యేసుప్రభు వారికి. దాంట్లో ఒక నింద, ఈయన దేవాలయం పడకుండా మరి తిరిగి లేపేస్తాడట. అది నింద. అది అసలు ఎవరైనా చెప్పగలమా అది నిందని? ఇంకొకటి ఏంటంటే, ఈయన దేవుడు కుమారుడిగా చెప్పుకున్నాడు, కానీ శిక్ష వేసే, చంపే, సిలువేసే. నేరలోపం చెప్పడానికి ఏమి లేదండి అసలు. ఇప్పుడు ఏమైనా దొంగతనం చేశాడా ఆయన? ఇప్పుడు వ్యభిచార పాపం చేశాడా? ఏం చేస్తున్నాడని? బరబ్బా కావాలి, యేసు సిలువేయండి, అలా కోరుకున్న రోజులు అవి. ఇదంతా ఎవరి కోసము? మన కోసం. ఆ తర్వాత చూడండి, అక్కడ అంటాడు 64లో చివరి లైన్లో చూడండి, 65 చదువుదాం. అందుకే పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, కావలి వారు ఉన్నారు అక్కడ కాపలా కాస్తున్నారు, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు ఆ సమాధిని భద్రం చేసుకోండి కావలితే. వారికి ఆజ్ఞాపించాడు. అందుకు వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ఏం చేశారంటే పెద్ద రాయికి స్టాంప్ వేయించి ముద్ర వేసేసారు. ఎందుకని? ఇది గవర్నమెంట్, పిలాతు ఇచ్చిన ఆజ్ఞ, ఇది ఎవరు ముట్టుకోవడానికి వీళ్ళేదో స్టాంప్ వేశారు. శిష్యులు ఎత్తిపోతే భయం వేస్తుంది వాళ్ళకి. శిష్యులు ఎలా ఉన్నారు అక్కడ? గదిలో దాక్కుని బిక్కుమంటూ వాళ్ళేం బాధలో ఉన్నారు. మరి ఎలా తెరవబడింది? ఆశ్చర్యం. ఆదివారము తెల్లవారుతుంది. దేవునికి స్తోత్రం. శుక్రవారం నీకు శ్రమలు ఉండొచ్చు, కానీ ఆదివారం పునరుద్ధానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుండగాక. శుక్రవారంతో శ్రమలు అక్కడితో ఉండిపోతాయా? ఆదివారం ఉంది అని గుర్తించి పెట్టుకోండి. 28 మొదటి వచ్చి చదవండి. ఇప్పుడు 28వ అధ్యాయం మొదటి వచ్చి చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఏం చేయడంట? చెప్పండి. ఏం చేయడానికి వచ్చారు? కాపలా ఎవరున్నారు అక్కడ? రోమా గవర్నమెంట్ వాళ్ళు 16 మంది కాపలా సైనికులు ఉన్నారు. స్టాంప్ వేయబడిన ముద్ర ఉంది ఆ రాయిపై. సమాధి గొలుసుతో కట్టేస్తుంది. మీరేం చేయడానికి వచ్చారట? సమాధిని చూడవచ్చారు. తెల్లవారిపోతుంది, ఇంకా చీకటిగా ఉంది. మగ్దలేనే మరియు వేరొక మరియు అక్కడ కొంతమంది స్త్రీలు కలిసి సుగంధ ద్రవ్యాలు పోయడానికి వచ్చారు అక్కడికి. ఏ టైంలో? తెల్లవారు చుండగానే
సమయం ఉండగా ఇంకా గంతులు వేసుకుంటూ పరిగెత్తుకు వచ్చేస్తున్నారు. ఎక్కడికి? సమాధుల్లోకి. చీకటి టైంలో ఏ స్త్రీకని ఎలాగంటే చెప్పండి ఒకసారి, ఎంత భయం ఉంటుంది. కానీ ఆ స్త్రీలు తెగింపు చూడండి. నా దేవుడు, నా యేసు ప్రభువారు, నా రక్షకుడు, ఆమెను బాగు చేసినవాడు. ఈ మగ్దలేనే మరి ఒకప్పుడు 7 దయ్యాలతో పీడించబడితే ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఆ కృతజ్ఞత ఎక్కడి వరకు ఉంది? ఆమెకి మరణం వరకు ఉంది. దేవుడి సుబ్బెక్కడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కృతజ్ఞత ఉన్నవారు ఆయన ఎప్పటివరకైనా వెంబడిస్తారు. శ్రమ వస్తే నువ్వు నాకేం చేసావు ప్రభువా అనుకునే వారుగా ఉండరు వీళ్ళు. స్త్రీలకున్న ఆ గొప్ప యోగ్యత చూడండి, గొప్ప యోగ్యత స్త్రీకి. ఆ మగ్దలేనే మరియా, వేరొక మరియా, సలోమే, కొంతమంది వచ్చి అక్కడ ఏం చేశారంటే సమాధి చూడడానికి వచ్చారు. చదవమ్మా. ఇదిగో ప్రభువు దూత పరలోకము దిగి వచ్చింది. బిగ్గరగా చప్పుడు కూడా స్తోత్రాలు చెబుతాం బిగ్గరగా. ఒక్కసారి ఇమినేషన్ చేసుకోండి, అసలు ఇమేజినేషన్ చేసుకోండి. ఆయన సమాధిలో పెట్టబడి సమాధి చేయబడి ఉన్నది. తెల్లవారిపోతుంది. అది అకస్మాత్తు గొప్ప వెలుగు పరలోకం దిగి వచ్చి ఏం చేశారట? ప్రభువు దూత పరలోకం దిగి వచ్చి చూడండి ఏం చేయబడింది? ఆ రాయి దొర్లించడం 16 మంది సైనికుల వల్లే అయింది. అది అంటే ఎంతమంది కాపాడగలరు చూడండి. ఎంతమంది దాన్ని దొర్లించి పెట్టాలంటే అంత బలం ఉండాలి దానికి. కానీ దూత దిగి వచ్చి రాయి అలా అనగా పొర్లించబడిపోయింది. దేవుని దగ్గరికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రాయి పొర్లించబడి దాని మీద కూర్చుండను. అది ఇప్పుడు ఏం జరిగింది? మహాభూకంపం కలిగింది. ఆ భూకంపానికి ఈ సైనికులందరూ బిగ్గరగా భయపడి చచ్చిన వాళ్ళు అయిపోయారంట. వీరి కాపలాదారు ఏమైపోయింది? 3 రోజులు కాపలా కాశారు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అర్జించారు. వాళ్ళు మాకు ఈ ఆజ్ఞ చెప్పాల్సిందే అన్నారు. ఇప్పుడేమైంది? అంతమంది కాపలా ఉన్నారు, పైకి లోపల ఉండేది ఎవరు? శవమా బ్రతుకుడు మనిషా? శవం. కానీ ఏమైంది? దేవుని దూత దిగి వచ్చి రాయి పొర్లించి ఆ రాయి మీద కూర్చుండి మాట్లాడుతున్న మాట. కూర్చుండి ఏమన్నారంటే, ఎప్పుడైతే మహాభూకంపం కలిగిందో చదవండి. ఆ తర్వాత చదవండి. 3 వచ్చిన చదవండి. 3 వచనం. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండను. మెరుపులు చూసారు ఎలా ఉంటుందో? ఆకాశం మెరుపులు చూస్తారు కదా. పిడికి ముందు ఏమొస్తుంది? మెరుపు. ఆ మెరుపు, ఆ లైట్నింగ్ అలా పడగానే ఎలా ఉంటుంది? అలాంటి స్వరూపం ఉందట ఆ దూతకి. ఆ తర్వాత చదవండి. అతని వస్త్రము ఎలా అంటాడండి? మంచు కూడా ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉందట ఆ దూత యొక్క వస్త్రం కూడా. చూడండి, తెల్లగా ఉండను. అతనికి భయపడటం వలన కాముల వారు వణికి చచ్చిన వారే వారు ఉన్నారు. ఆ మెరుపు యొక్క ఆ స్వరూపం చూడగా, దూత స్వరూపం చూడగానే ఏమైపోయారు వాళ్ళు? అక్కడ దూతను రాయబడింది. 2 దూతలు ఉన్నారు అక్కడ. యాక్చువల్గా వేదిక సువార్త ఏముంటుంది? 2 దూతలు, ఒకరి కుడివైపున తలవైపున, ఒకరి కాలు వైపు కూర్చున్నట్టుగా బైబిల్ చెప్తుంది. మరొక సువార్తలో వారు వెనుక చూడగా ఏమైపోయారు? వాళ్ళందరూ పూర్తిగా చచ్చిన వారు అయిపోయారు. యోహాను గారు కూడా అదే అయ్యారు, చచ్చిన వాళ్ళ వలె అయిపోయాడు ఆయన. తర్వాత చదవండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు తిరిగి లేచి ఉన్నాడు. బిగ్గరగా స్తోత్రం చేద్దాం అందరం కూడా. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, సమాధులు లేడు. ఆయన చెప్పినట్టు తిరిగి ఆయన లేచినాడు. మీరు స్వార్థ మీరు ఏం చెప్పాలి ఇప్పుడు? అందరూ ప్రకటించండి. ఈ సువార్త దేవుడు మనకి ఇచ్చాడు బాధ్యత. ఆయన చనిపోయిన వాడు కాదు, చనిపోయి తిరిగి లేచిన వాడు సువార్త నువ్వు చెప్పాల్సిన బాధ్యత. ధైర్యంగా చెప్పాలి. నీకు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడి బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెబుదాం. ఆ తర్వాత చూడండి ఏమైందంటే 11 చదవండి. 11 28 11. వారు వెళ్ళిచుండగా, ఎవరు వెళ్ళిచుండగా? ఈ మగ్దలేనే మరి శిష్యులందరూ వెళ్ళిచుండగా కావలి వారిలో కొందరు పట్టణం లోపలికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, డబ్బు లంచం ఇచ్చి ఏం చేశారట?
ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా, ఈ అబద్ధం చూడండి, అబద్ధ సాక్ష్యం ఇది. నిద్రపోతున్నారట, శిష్యులు వచ్చి లేపుకెళ్ళిపోయారంట అని అబద్ధ సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాం. నిద్రపోతున్నప్పుడు ఏ వ్యక్తికైనా ఎలా వెళుతున్నారు, ఎవరు వస్తుందో తెలుస్తుందా అసలు మనిషికి? ఈ అబద్ధం చూడండి. ఎందుకు? కాపలా కాయలేకపోతే చంపేస్తారు వీళ్ళు, రామ ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి భయంతో వీరేం చేశారంటే ఇప్పుడు అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడు మేము నిద్రపోతుండగా శిష్యులు వచ్చి లేపుకుపోయారు అని డబ్బిచ్చి మాట, లంచం ఇచ్చించి సంఖ్యలు వేయడం మాత్రమే కదా. ఇప్పుడు ఏం చేస్తారు? ఏకంగా లంచం ఇచ్చేసరి వేకంగా. ఇప్పుడు చూడండి ఆ మాట, ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుపోయినని మీరు చెప్పండి, మీరు అలా చెప్పండి. అంటే ఎందుకు? మీ మీద శిక్ష రాకుండా, మీరు చనిపోకుండా ఉండాలని ఏం చేయాలి? ఇప్పుడు మేము సరే కాపలా కాయలైపోయి నిద్రపోయామని చెప్తే ఎలాగుంటుంది? కాబట్టి ఆయన లేవలేదు, శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పమని అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు. దేనికి? లంచం ఇచ్చించి. ఆ తర్వాత చూడండి, ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము ఇతర సమ్మతి పరిచి మీకేమీ అంటే ఎటువంటి హాని కలగకుండా చేతమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధించబడిన ప్రకారము చేసిరి. ఆ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. ఎందుకు యూదుల్లో కొంతమంది ప్రభుని ఇష్టపడరంటే ఈ మాటే. శిష్యులు ఎత్తుకుపోయిన ఒక నానుడి ఆ రోజుల్లో ముద్రించేశాడు అపవాది. అందుకే కొంతమందికి యేసు ప్రభువారు తిరిగి లేవలేదు అనే ఒక అపనమ్మిక అపవాది సృష్టించడు ఈ లోకంలో. మేము చెప్తున్నాను, ఒక 100 నోట్లు మంచిగా ఉన్నాయి, క్షమించండి 100 దొంగ నోట్లు ఉన్నాయి. మంచి నోటు ఎక్కడుందో కనిపెట్టడం చాలా కష్టం. ఆ మంచి నోటు యేసు ప్రభువారు. ఈ లోకంలో ఎలాంటి విధంగా జరుగుతుందంటే ఏదో విధంగా ఈయన కించపరచాలి. అంతెందుకండి, ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు బీసీకి ఎందుకు మారాలి? అసలు క్రైస్తవులు ఎందుకు మారాలి? అది కూడా వేరే మతాలకు ఎందుకు లేవది? జరుగుతుంది దాటదే. అసలు ఏ దేశంలోని ఏ ప్రపంచంలో, గుర్తుపెట్టుకునే మాట, ప్రపంచవ్యాప్తంగా నానాటికి ఎక్కువ మంది నమ్ముతున్న ఎవరంటే అది ఆరాధిస్తున్న యేసుప్రభువు మాత్రమే. దేవుడి స్తోత్రం కలుగునగా. ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో ఏకైక రక్షకుడు అంటే యేసుప్రభువు మాత్రమే. ఇది మనుషులకు ఏమవుతుందంటే, ఈ ఎప్పుడైతే ఈ మత గొడవలు పెరిగిపోతున్నాయో ఆటోమేటిక్గా గొడవకు వస్తున్నారు. ఇది నేటి వరకు పరిస్థితి చెందుతుంది. కానీ నిజం ఎప్పటికీ దాగదు, సత్యం ఎప్పటికీ దాగదు. అందుకనే మీరు ఎన్ని అబద్ధంలాడినా కాడి నిజమేంటి? ఆయన లేపబడి ఉన్నాడు. ఎక్కడ ఆయన లేడు. దగ్గరికి దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన లేపబడితే మన ప్రయోజనముకు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆయన ఎందుకు లేపబడ్డారో 3 మాటలు చెప్పి ముగించేసుకుందాం. మొదటి మాట, ఎందుకు లేపబడ్డారు? ఆయన లేపబడకపోతే మన విశ్వాసం కరెక్టేనా? అది కూడా పౌలు గారు చెప్పారు. మృతుల పునరుద్ధానం అంటే ఆ రోజు నమ్మేవారు కాదు కొంతమంది. దానికి ఆయన ఉదాహరణగా చెప్తూ ఏమంటారంటే, గోధుమ గింజ నేల మీద అది చనిపోయేటట్టుగా చేస్తేనే, అంటే విత్తినప్పుడు ఏమవుతుంది? అది లోపల జీవము వచ్చి అది ఎలాగైతే మొలకగా వస్తుందో, మనము కూడా ఈ భూలోకములో చనిపోయిన ఈ శరీరమును విత్తనంగా విత్తేస్తున్నాం. మట్టికి మన్నుగాను దాన్ని ధూళికి వదిలేసి ఏం చేస్తున్నాం? దాన్ని మట్టిలో కప్పెట్టేస్తున్నాం. కానీ ఏమవుతుంది? ఒక రోజున పునరుద్ధానంలో యేసు ప్రభువారి రాకడకు ఈ శరీరం ఏమవుతుందట? తిరిగి లేపబడుతుంది. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాం, ఈ పునరుద్ధానం అనేది క్రైస్తవులకు మాత్రమేనా, అందరికీనా? ఇది ప్రశ్న. క్రీస్తు నమ్ముకున్న వారికి మాత్రమే పునరుద్ధానము దొరుకుతుందా, లేదా అందరికీ దొరుకుతుందా? ఈ మాట ఆలోచించండి. ఇక్కడే ఒక లాజిక్ ఉంది. ఆ మాట యోహాను గారు రాస్తూ అంటారు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 29 చదవండి. 28 కూడా చదవమ్మా. దీనికి ఆశ్చర్యపడకండి. చూడండి, ఒక టైం వస్తుంది, ఒక కాలం వస్తుందట.
ఆ కాలములో సమాధుల్లో ఉన్నవారు అందరూనా క్రైస్తవులు మాత్రమేనా? ఇది ప్రశ్న. ఆ కాలంలో, ఏ కాలం అది? మనిషి కుమారుడు రెండవ రాకడ వస్తున్న సమయంలో ఆ కాలంలో సమాధులు ఉన్న వారందరూ ఏమవుతారట? ఆయన శబ్దం విని మేలు చేసిన వారు ఏమవుతున్నారు? జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వస్తారు. మేలు చేసిన వారు ఏమవుతున్నారు? జీవ పునరుద్ధానం ఉంది. అంటే ఈ శరీరము ఒక రోజున అందరి శరీరం ఏమవుతున్నాయి? నశింపుడు శరీరముగా మారుతాయి. కానీ తీర్పు ఒకటి ఉంటుంది. ఆ తీర్పులో ఈ శరీరం చేసిన ప్రతి క్రియ ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. అందుకే ప్రభు రాసిన మాట, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానములకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములకు రావాల్సిన ఒక గడియ వస్తుంది. దీంట్లో ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఎవరికైనా పునరుద్ధానం ఉంది. కానీ లాజిక్ ఏంటి? విశ్వాసులు ఉన్నవారేమో జీవ పునరుద్ధానానికి వెళ్తారు, అది లాజిక్. తప్పు చేసి పాపంలో బ్రతికి నువ్వు క్రైస్తవుడు అయినా సరే లోకరీతిగా జీవించి అలాగే మరణిస్తే నువ్వు ఎక్కడుంటావు? ప్రభు నేను క్రైస్తవుడిని, నేను తెల్లబట్టలు వేసుకుంటాను, నేను ప్రభువులు చేయేస్తానంటే అది కూడా కుదరదు. వారికి ఏముంది? అంటే వారికి అది క్రియల మూలముగానే తీర్పు. ఈ భూమి మీద ఏం చేస్తావు? అదే క్రియలు. అదే మనం ఏం చేస్తుంటామంటే దేవుని దగ్గర లెక్క అప్ప చెప్పాలి. నీ దేహంతో జరిగే ప్రతిదానికి నువ్వేం చెప్పాలి? లెక్క అప్ప చెప్పవలసిందే. జీవం కావాలా? మరణం కావాలా? పరలోకం కావాలా? నరకం కావాలా? దేవుడు కావాలా? లోకము కావాలా? దేవుడు కావాలా? సాతాను సంబంధం కావాలా? నీకేం కావాలో కోరుకో, జీవాన్ని కోరుకో. అది ఆయన ప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ కొంతమందిలో ఉన్నటువంటి ఆలోచన, అసలు చనిపోయిన వాళ్ళు లేస్తారా? కొంతమంది ఎలా ఉంటుందంటే, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలుసు, అంతేనా? ఏముంటుంది? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళా మాకే తెలుసు. ఇదే ప్రశ్న ఎవరికి వచ్చింది? అబ్రహాము దగ్గర ధనవంతుడు అడుగుతున్నాడు, ప్రభువా చచ్చినోడు వెళ్తేనే మా వాళ్ళు నమ్ముతారు, మా వాళ్ళు నాకంటే దుర్మార్గులు అని చెప్తే ఆయన ఏమన్నారు? ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి వీల్లేదు, మంచి అగాధ స్థలం ఉంది ఇక్కడ చేయాల్సిన పని. అక్కడ నా ప్రవర్తన ఉన్నారు, వాక్యం ఉంది. ఇది నమ్మితేనే. శిష్యులు ఏమైనా ధర్మశాస్త్రము చదివి దాంట్లో ఉన్న మాట ప్రకారం శిష్యులు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం నమ్మారా? యేసునారు కళ్ళారా చూస్తారు. అందుకనే యోహాను గారు ఏమన్నారు? జీవవాక్యము కూర్చున్నది ఏది ఉన్నదో మేమేం చూసామో, ఏమి తాకామో మేము దానికి సాక్ష్యం ఇస్తున్నాం. దేవుని బిగ్గరగా స్తోత్రం చెబుతాం, హల్లెలూయా. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన మరీ ధన్యులు. మనం చూడక నమ్ముతున్నామని నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. దేవుని బిగ్గరగా స్తోత్రం చెబుతామండి, హల్లెలూయా. ఈ పునరుద్ధానము విషయంలో చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 16-17 చదవండి. 16-17. మృతులు లేపబడని ఎడల క్రీస్తుకు లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమై మీరింకను మీ పాపములోనే ఉన్నారు. మొదటి పాయింట్, క్రీస్తు గనక లేపబడకపోతే, అంటే పునరుద్ధరణ అవ్వకపోతే, మహిమ దేహంతో తిరిగి లేవకపోతే, సమాధిలో ఉన్న ఆయన తిరిగి 3వ దినం లేకపోతే ఏంటి ప్రభావం? నష్టం అంటే మనం ఇంకా మన పాపంలోనే ఉన్నాం. అంటే అది అర్థం ఏంటి? ఆయన ఈ లోకంలో రాలేదని నువ్వు నమ్ముతున్నావు, ఆయన లోకంలో జీవించడం నమ్ముతున్నావు, ఆయన లోకంలో మరణించడం నమ్ముతున్నావు, ఆయన లోకంలో తిరిగి లేవడం నమ్ముతున్నావు. ఇప్పుడు నువ్వెవరు అంటే చెప్పండి? ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు, పాపంలో చేస్తావు. నీ అవిశ్వాసం బట్టి ఎక్కడికి వెళ్తావు? నువ్వు తప్పకుండా నరకంలోకి వెళతావు. పునరుద్ధానము అవిశ్వాసులకు ఒక సూచన. దేవుని స్తోత్రం కలుగుండగాక. అందుకే యూదులందరూ అడిగారు యేసుప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా చదువుతారన్నమాట. మత్తయి సువార్తలో ఏమంటారంటే వాళ్ళు చదవండి, వాళ్ళు సూచన అడిగారు. ఆ సూచనకి యేసుప్రభువు ఇచ్చిన జవాబు చూడండి ఎంత బాగుంటుందో. మత్తయి సువార్త
తీస్తారు అందరూ. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 చదివి 40 చదవండి. 38 40 చదవండి. అప్పుడు శాస్త్రుల్లో పరిసయ్యుల్లో కొందరు బాధకుడా, నీ వల్ల ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్టనెను, అడుగుచున్నారు, ప్రవక్తైన యోనాను గుర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ నేను వారికి అనుగ్రహింపబడలేదు. ఉన్న సూచక్రియ దేనికోసం అంటే యోనా గురించి సూచక క్రియ. ఏమిటి యోనా గురించి సూచక క్రియ? యోనా గారు చేప కడుపులో ఎన్ని దినాలు ఉన్నారు? ఆయన 3 రోజులు. ఇక్కడ కొంతమంది అంటారు చనిపోయి ఉన్నాడా బ్రతికున్నాడా? ఏమంటారు చెప్పండి? చనిపోయి ఉన్నాడా బ్రతికున్నాడా? యోనా చేప కడుపులో ఎలా ఉన్నాడు? ఆయన బ్రతికున్నాడు. మరి ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నారు? ఇప్పుడు యోనా ఎలాగైతే సముద్రంలో 3 రాత్రింపగళ్ళు తిమ్మింగిన కడుపులో ఎలాగుండునో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండును. ఈ మాట కొంతమంది అన్యులు అపార్థం చేసుకున్నారు. యోనా కడుపులో చావలేదు, ఈయనకు సమాధిలో చావలేదు. అబద్ధాల ముగింపేంటి? అక్కడ రాయబడిన మాట టైం చెప్తున్నాడు ఆయన. 3 రోజులు టైము. అక్కడ ఏమైనా యోనా చనిపోలేదు అని రాశాడా? టైం చెప్పాడు. 3 రాత్రి పగళ్ళు. మరి యేసయ్యో 3 రాత్రి పగలు అక్కడ ఉన్నాడు ఆయన. అది టైం ఇచ్చాడు దేవుడు, టైము. అంతేకాని ఆయన చనిపోయి ఉన్నాడా బతికున్నాడా అని రాయలేదు యోనా గురించి. మరి యోనా ఎలా ఉన్నాడు? ఆయన బ్రతికున్నాడు కాబట్టి పాతాళ గర్భంలో ఆయన ఏం చేస్తాడు? ప్రార్థిస్తున్నాడు ఆయన దేవుణ్ణి. దేవుడి స్తోత్రం కలుగును గాక. టైం అది 3 రోజులు 3 రాత్రి మగ టైం చెప్పడానికి పట్టుకెళ్ళి దేవుడు వాళ్ళకి సూచక ఇచ్చాడు. ఆయన నమ్మారు వాళ్ళు. సూచక దేవుడు చెప్తున్నాడు ఆయనకి. కాబట్టి ఆలోచించండి రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానం గురించి మనం నేర్చుకుంటున్న సమయంలో పునరుద్ధానము గనక లేకపోతే మనం ఏం చేస్తామట? మన పాపంలో ఉండి నశించిపోతున్నాం అని చెప్పడం మాత్రమే కాకుండా ఆయన మరణం ఆయనకి తెలుసు. అందుకే యేసు ప్రభువు ఏమన్నారు? పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. పునరుద్ధానము అంటే ఏదో ఒక స్థలం కాదు. పునరుద్ధానం అంటే యేసు ప్రభువు వారి పునరుద్ధానం. అందుకే ఏమన్నాడు ఆయన? పునరుద్ధానము నేనే, జీవమును నేనే, నాలో విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. మీకు విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో నమ్మాలి. దేవుని బిగ్గరగా స్తోత్రం చెబుదాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిగ్గరగా స్తోత్రం చెబుదామా? ఎందుకు ప్రభువా అంటే ఒక్క మాట చదివి ముగించుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయం 25 చదువుదాం. ఆయన లేపబడిన దేనికోసము? రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఆయన మన అపరాధము నిమిత్తమై అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవుని బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఎందుకు యేసు ప్రభువు వారు తిరిగి లేపబడ్డారు? మనము నీతిమంతులుగా తీర్చబడాలి. ఆయన జన్మిస్తే నీతిమంతులుగా అవుతున్నామా? మనం కాదు. ఆయన మరణించాలి, ఆ రక్తమును ఆశ్రయించాలి, విశ్వాసం ఉంచాలి. ప్రభువా నేను ఎలా నీతిమంతుడయ్యాను? బైబిల్ మాట ఉంది కదా, మనిషి యొక్క నీతి క్రియలు ఎలాంటివట? మురుగుడ్డ వంటివి. కానీ ప్రభువు చెప్తున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారట. మెలిచేవాడు ఒక్కడు కూడా లేడు. కానీ ప్రభు చెప్తున్న మాట, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. బిగ్గరగా స్తోత్రం చెబుతాం. ఎలా తీర్చబడ్డాము? ఆయన చనిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేవబడ్డం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ కింద 5:1 చదవండి. రోమపత్రిక 5:1 చదవండి. కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానం కలిగి ఉందాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. తిరిగి లేపబడ్డం ద్వారా మనం ఏమై ఉన్నాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుడి స్తోత్రం. రెండవది, నూతనంగా సృష్టించబడ్డాం. ఎలాగా? ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి. అంటే నీ పాత పాపాలన్నీ దేవుని దృష్టిలో
కొట్టివేయబడ్డారు. దగ్గరగా స్తోత్రం చెబుతాం అందరూ కూడా. ఆయన శిలువ మరణం చేతనే మన పాపాలను ఏమైపోయాయి ఆయన దృష్టిలోకి. ఇప్పుడు మనం చూడగానే ఆయనకేం కనిపిస్తాడంటే యేసు రక్తం మనలో కనిపిస్తుంటుంది, ఆయన రూపం మనలో కనిపిస్తుంటుంది. కాబట్టి మనం ఏ పాపము చేయని వారుగా ఆయన దృష్టిలో కనబడుతున్నాం. ఎప్పుడు నీవు ఆయన విశ్వాసం ఉంచినప్పుడు, ఎప్పటి వరకు ఆయన మరణం మాత్రమే కాదు, ఆయన పునరుద్ధరణను ఎప్పుడైతే నమ్ముతున్నావో విశ్వాస మూలము నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. హల్లెలూయా. నువ్వు ఇక పాపివి కాదు, పరిశుద్ధపరచబడ్డావు. దేవుని దగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన పునరుద్ధరణ ద్వారా మనకేం జరిగింది? నీతిని ఆపాదించబడ్డాం. దేవుని దగ్గరగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యంలో ఒక మాట చదువు ముగించుకుందాం. పరిశుద్ధ లేఖనంలో 1 కొరింథీ పత్రిక 15-14 చదవండి. 1 కొరింథీ పత్రిక 15-14. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. సాక్ష్యం ఇస్తున్నాము. ఇంకా మీరు చూస్తే రోమపత్రిక 1:7లో, రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరి లైన్లో 4 వచనాలు చూస్తే యేసు ప్రభువారు దావీదు వంశంలో పుట్టినట్లుగాను చదువుతారన్నమాట. 7వ లైన్ చదవండి. 7వ వచనం 7వ లైను. యేసుక్రీస్తు దావీదునందు, రోమపత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనం కలిపి ఉంటాయి. దాంట్లో 7వ లైన్ చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును గాను మృతులలో నుండి పునరుద్ధరణ అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిని గాను ప్రభావంతో నిరూపించుకున్నారు. చాలామంది సాతాను ఏమన్నాడు యేసు ప్రభువారిని, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టెగా చేసుకోమన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకు దూకమన్నాడు. దేవుని కుమారుడు నిరూపించబడాలంటే ఏం చేయబడాలి? ఆయన చనిపోయి తిరిగి లేపబడాలి. ఆ నిరూపణ కోసం ఆయన శిలువలో మరణించారు. ఈ మాట ఎంతమందికి అర్థమో దేవుని స్తోత్రం చేద్దామా. కాబట్టి ఆలోచించండి. ఈ రాత్రి మనం నేర్చుకున్న పాయింట్ చెప్పండి అందరూ ఒకసారి. మనం ఈ రాత్రి ఏం నేర్చుకున్నాము? ఈ 40 రోజున యేసు ప్రభువు యొక్క పునరుద్ధరణ మనం నేర్చుకున్నాం. దూతలు ఏం చెప్పారు? ఈ భూమి మీద ఆయన జన్మని చెప్పారు. మనం ఏం చెప్పాలి ఈ రోజున? ఆయన మరణం ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనకున్న బాధ్యత. అందుకని అన్నాడు ఆయన ఏమని, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అసలు ఈ పునరుద్ధరణ గురించి శిష్యులు దెబ్బలు తిన్నారు, శిష్యులు చంపబడ్డారు. అంటే ఈ పునరుద్ధరణ ఎంత విలువైనది ఆలోచించండి. ఆయన మరణం ఎంత ప్రాముఖ్యమో ఆయన పునరుద్ధరణము. ఎందుకు? ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా సమాధి చేయబడిన వారు తిరిగి లేపబడలే, ఒక యేసు ప్రభువారు మాత్రమే. ఆ నిరూపించబడ్డం కోసం ఇవన్నీ మనకు తెలియపరిచారు. ఎందుకు అంటే మొదటి మాట మనము నీతిమంతులుగా చేయబడ్డం కోసం, రెండవది దేవుని కుమారుడిగా నిరూపించబడ్డం కోసం. ఇవన్నీ ఎన్నో విషయాలు మనకి బైబిల్లో ఉంటాయి. మన సమయం సరిపోదు. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుని మోకరించి హల్లెలూయా, హల్లెలూయా.